మొగుణ్ణి అన్న అహంకారంతో చావగొట్టినా, అనరాని మాటలతో చిత్రహింసలు చేసినా భరించాల్సిన అవసరం కాని, అలాంటి రాక్షసులతో కాపురం చెయ్యాల్సిన అవసరం కాని ఏ ఆడపిల్లకి లేదు. ఈ కాంతమ్మ రానివ్వదు. నేను చెప్తున్నా నీలు, ఇక నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే లాయర్తో మాట్లాడతాను. విడాకులిచ్చేసేయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఆ పాలోడుకి విడాకులిచ్చేస్తే ఎక్కడ నీ పరువు కోసం నన్ను మళ్లీ వాడి దగ్గరికి కాపురాన్ని పంపిస్తావేమోనని భయపడి చచ్చాను. కానీ తల్లిగా నా బాధను అర్థం చేసుకున్నావమ్మా. నీ కూతురుగా పుట్టడం నిజంగా నా అదృష్టమమ్మా, నా అదృష్టం. పిచ్చి నీలు, నీ దురదృష్టం కొద్దీ ఆ పాలుడికి పెళ్ళానివైపోయావు కాని, లేదంటే ఈ పాటికి ఏ మినిస్టర్ ఇంటికో కోడలివైపోయేదానివి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన హెల్త్ మినిస్టర్ గారు అబ్బాయి వాళ్ళ ఆవిడకి విడాకులిచ్చేశాడంట. అతను నీకన్నా 2 ఏళ్లు పెద్దోడు. నువ్వు అంటే అతనితో మాట్లాడతాను. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. దాంతో మంచి మొగుడికి భార్యనయ్యానన్న ఆనందము నీకుంటుంది. మినిస్టర్ ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేశానన్న సంతోషము నాకుంటుంది. ఏమంటావ్? చిచి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు మళ్ళీ పెళ్ళంటే అసహ్యంగా? ఇందులో అసహ్యపడ్డానికే ఉందే? నీ కర్మకాలి నీ మొగుడిగా ఒక ఎదవొస్తే వాడితో తెగదెంపులు చేసుకున్నాక జీవితాంతో ఇలా ఒంటరిగా మిగిలిపోతావా? అవును, నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను. అంత కర్మ నీకేం పట్టిందే? అమ్మా, ఆ పాలోని పెళ్లి చేసుకున్నాక మగాళ్ళ మీదే అసహ్యం వేసిందమ్మా. ఈ పెళ్లి మీదే విరక్తి వచ్చేసిందమ్మా. నేను అతనికి విడాకులు ఇచ్చేస్తాను అంటే దాని అర్థం నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని కాదు. మరి ఇలా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతావా? ఎస్, ఆ పాలోడితో నాకు విడాకులొచ్చిన మరుక్షణమే నేను యుఎస్ఏ వెళ్ళిపోతాను. అక్కడే ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతుకుతాను. అంతేకాని నాకు రెండో పెళ్లి చేసే ప్రయత్నం మాత్రం నువ్వు చేయకు. పరమ దరిద్రంగా ఉంటుంది. ఇందులో తప్పే ఉంది నీలు. ఎంతమంది ఆడవాళ్లు విడాకులిచ్చాక రెండో పెళ్లి చేసుకోవడం లేదు? ఏమో, ఎంతమంది చేసుకుంటున్నారో నాకు తెలీదు. నాకు మాత్రం ఒక్కడే మొగుడు, అంతే. ఇంకో మొగుడు నా జీవితంలోకి ఆహ్వానించేంత గొప్ప మనసు నాకు లేదమ్మా. ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. పొరపాటును తెచ్చావో నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాను. అంత పని చెయ్యొద్దు తల్లి. ఆ పాలోడితో విడాకుల సంగతి ముందు చూద్దాం. ఆ తర్వాత నీ రెండో పెళ్లి గురించి. ఇదిగో మళ్ళీ మాట్లాడొద్దని చెప్పానా? అలాగేనమ్మా, నేను మాట్లాడను. ముందైతే వాడితో తెగదెంపులు చేసుకుందాం పదా. అదే మాట మీదుండు. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావో మళ్ళీ నీ కూతురు నీ జన్మలో చూడవు. అక్క, నేను చూస్తున్నది మా అక్కనేనా? ఎందుకురా? మరి మన నీలాంబరికి రెండో పెళ్ళేంటక్క? తప్పేంట్రా? జరిగిన పెళ్లినేమైనా అందరి ఆమోదంతో జరిపించావా? జరిగిందే దొంగ పెళ్లి. పైన భగవంతుడున్నాడు. అందుకే ఆ దొంగ పెళ్లి క్యాన్సిల్ చేసి నా కూతురికి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే మినిస్టర్ గారి సంబంధం రెడీ చేస్తున్నాను. నువ్వు రెడీ చేస్తున్నావు సరే, నీలాంబరం ఒప్పుకుంటుందంటావా? మొగుడు దూరం అయ్యాక అది ఒప్పుకునేదేంట్రా? మనమే ఒప్పిస్తాం. సరే అక్క, నువ్వు ఒకసారి డిసైడింగ్ అయ్యాక ఎవరు చెప్పినా వింటావా? నీలాంబరికి రెండో పెళ్లి రాసినట్టున్నాడు. సర్లే, వెళ్దాం పద. పద. నీలు, అన్నగారు చెల్లెలు గారు కలిసి ఏం నిర్ణయించుకున్నారు? మా అమ్మాయికి విడాకులు ఇస్తున్నారా లేదా? కాంతమత్త, మా అన్నీ చేసింది తప్పే. ఆడ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వాళ్ళిద్దరిని మాత్రం ఎడగొట్టొద్దొత్తా. విడదీయక ఇతంతో కాపురానికి పంపించి నా కూతుర్ని చావు దెబ్బలు కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అచ్చా, నేను అలా ఎందుకంటానత్తా? నేను ఆడపిల్లనే, ఈ ఇంటి కోడల్నే. అలాంటిది మా వదిని కొడుతూ ఉంటే సూత్తు ఎలా ఊరుకుంటాను చెప్పు? ఆహా, చూస్తూ ఊరుకోకుండా చప్పట్లు కొడుతూ ఉంటావా? అమ్మా, చిట్టమ్మ మాట్లాడుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? బాబా ఆవేశంలో కొట్టడం తప్పే.
మళ్ళీ తాగనని తన భార్యని కొట్టనని మాకు మాట కూడా ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట గొడవలు రావనుకుంటున్నాను. ధైర్యంగా ఆకని అత్తారింటికి పంపించొచ్చు. అబ్బా, ఈయన గారేమైనా సత్య హరిశ్చంద్రుడా? ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి మందు మానేసి నా మీద చేయి చేసుకోకుండా ఉండడానికి? ఈ తాగబోతు మాటలు మీరందరూ నమ్ముతారేమో, నేను నమ్మను. ప్లీజ్ వదినా, మా అన్నయ్య మాటిస్తే తప్పడు. మా మనసాచిగా తాగినని నా చేతిలో చెయ్యేసి మరీ చెప్పాడు వదినా. ఇక మీదట నిన్ను కూడా ప్రేమగా చూసుకుంటాడు వదినా. అంటే మీ అన్నయ్య ఇచ్చిన మాట తప్పడు అంటున్నావు. కాబట్టి ఇంక మీ అన్న తాగడు. అవునత్తా. ఇక మీదట నా కూతురి మీద చెయ్యి చేసుకోడు అంటావు. అవునత్తా. ఇదే మాట కాగితం మీద రాసి సంతకం పెట్టండి. కాగితం మీద రాయడం ఎందుకు అత్తయ్య? మా మాట మీద మీకు నమ్మకం లేదా? తాగుబోతు మాటలు నీటి మీద రాతలు అంటారు. ఈ తాగుబోతుని నమ్మడానికి లేదు. ఒక 2 రోజులు తాగనట్టు నటిస్తాడు. 3వ రోజు తప్ప తాగొచ్చి తోలు తీసేస్తాడు. ఈ మీటింగులన్నీ నాకెందుకమ్మా? ఒరే అవతారం, నువ్వెళ్ళి బాండ్ పేపర్ తీసుకురా. అలాగే అక్క. అరే అమ్మా, ఏదో ఒకసారి చిన్న గొడవ వచ్చిందని జీవితకాలం అవే గొడవలు వస్తాయని నమ్మకం ఏంటమ్మా? ఇలా అనుమానిస్తూ పోతే ఈ ప్రపంచంలో భార్యాభర్తలు అనేవారే కలిసి ఉండరమ్మా. ఈ బాండ్ పేపర్ల మీద సంతకాలు ఇవన్నీ వద్దమ్మా. నా మాట వినమ్మా. చూడు రవిచంద్ర, నువ్వు చిన్నోడివి, పైగా అమాయకుడివి. ఈ లేని వాళ్ల మైండ్ సెట్ ఏంటో, వాళ్ల బుద్ధేంటో నాకు బాగా తెలుసురా. అందుకే కన్న తల్లిగా నా జాగ్రత్త నేను పడుతున్నాను. అక్క, బాండ్ పేపర్ రెడీయే. చిట్టెమ్మా, నీకు నీ అన్న మీద నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట తప్పడన్న ధైర్యం ఉంటే, భాస్కర్ అనే నేను ఇక మీదట తాగను. తాగి నా భార్యని కొట్టను. కొడితే గనక నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను. నా భార్య 2వ పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాను అని ఈ పేపర్లో సంతకం పెట్టించు. అమ్మా, మళ్ళీ నాకు 2వ పెళ్ళేంటి? అలాంటిది కుదరదని చెప్పాను కదా. నువ్వు నోర్మి నీలంబరి. లాయర్ గారితో మాట్లాడితే ఇలాగే రాయించుకుని సంతకం పెట్టించుకోమన్నారు. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అన్నది నీ ఇష్టం. రాసే బాండ్ పేపర్లో మాత్రం ఇవన్నీ ఉండాలంట. చిట్టెమ్మా, ఇంకా ఆలోచిస్తావేంటి? మీ అన్నయ్యతో సంతకం పెట్టిస్తావా లేదా కోర్టులో కలుద్దామా? అది కాదు కాంతమత్త. సిటే, నేను మాట్లాడుతున్నాగు కాంతమత్త. నా సెల్లు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక జీవితంలో మందు ముట్టను. ముడితే 7 ఆకులు కాదు, 100 మందిలో చొప్పించు కొట్టి గుండు కొట్టి ఊరేగించు. అంతేకాదు, నేను తాగిన మరుచ్చనం నీ కూతురికి నేను 7 ఆకులు ఇచ్చేస్తాను. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టాలో? వెరీ గుడ్ అల్లుడు. మాకు కావాల్సింది కూడా నువ్వు తాగడం ఆపేయడమే. ఇదిగో సంతకం పెట్టు. ఇదిగోండి. గుర్తుంది కదా? నువ్వు తాగినా, నా కూతుర్ని కొట్టినా
మరుక్షణం నా కూతురికి విడాకులివ్వాల్సిందే. అది గుర్తుపెట్టుకో. నీలాంబరి, మీ ఆయనతో పాటు బయలుదేరు. నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా. అలా అంటే ఎలా వదినా? ఒక్కసారి తిట్టుకున్నంత మాత్రాన, కొట్టుకున్నంత మాత్రాన భర్త కాకుండా పోతాడా చెప్పు? చూడు, నీతో ఈడాకులు అనేసరికి ఆడు ఎలా దిగులెట్టేసుకున్నాడు. ఈ ఒక్కసారికి వెళ్ళొదినా. ఇంకోసారి ఆడి మీద చేసుకున్నా తప్పు తాగొచ్చునా నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చేతాను, సరేనా? అవునమ్మా, పెళ్ళైన ఆడపిల్ల అత్తింట్లో ఉండడమే అందరికీ గౌరవం. పుట్టింట్లో ఉంటే పోయేది మన పరువే. పైగా బావ తాగనని మాటిచ్చాడు కదా, ఈ ఒక్కసారికి చూడు. సరేరా, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను. రా వెళ్దాం. వస్తాను అత్తయ్య. వెళ్ళొస్తాను సిటీ. అలాగే రానియ, జాగ్రత్త. నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోవద్దు. తానం పోయినని అన్న ఇచ్చిన మాట తప్పడే. ఈ రోజు నుంచి నాలో కొత్త భాస్కర్ చూస్తారు. అలాగే రానియ. అక్క, ఆ భాస్కరు నిజంగానే తాగడంటావా? ఆడు తాగకపోతే ఏంట్రా, తాగించడానికి మన నీలాంబరి ఉందిగా. నా కూతురు కాపురానికి వెళ్ళిందని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాని నెల తిరక్క ముందే అది మళ్ళీ పుట్టింటికి వచ్చేదు. ఒకవేళ రాకపోయినా ఏదో ఒక రకంగా రప్పిస్తాను. ఆ పాలోడితో తెగదెంపులు చేయిస్తాను. పదరా. దాసు, రే దాసు, దాసు. సార్, విజయనగరం గుడి వాళ్ళకి ఫోన్ చేసి సీసీ కెమెరాలు ఉన్నాయేమో కనుక్కోమని చెప్పాను. కనుక్కున్నారా? కనుక్కున్నాం సార్. ఆ గుడిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఉండుంటే బాగుండేది. దేనికి నాన్నా? ఆ పాదుకలు ఎవరు సమర్పించారో చూసుండేవాళ్ళం. మా అన్న కూతుర్ని అల్లుణ్ణి వెతికి పట్టుకుని ఉండేవాళ్ళం. అవును, నువ్విక్కడే చేస్తున్నావు? అది పనమ్మ ఇంకా రాకపోతేను దానికోసమే ఎదురు చూస్తున్నా. ఏంటి 10 అవుతుంది, ఇంకా పనమ్మాయి రాలేదా? అవునరా. అమ్మగారు, మీకోసం మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కూరగాయ ముక్కలు రెడీ చేసి పెట్టానండి. వచ్చేస్తే వడ్డించేస్తాను. పనమ్మాయి రాలేదన్నావు, తన లోపల నుంచి వచ్చిందేంటి? అంటే అది నేను చెప్పింది కూడా తను లోపల నుంచి రాలేదనే నాన్నా. నాటకాలు వద్దమ్మా, ఆ చెయ్యి ఒకసారి బయట పెట్టు. బయట పెట్టు. నువ్వు మారవా? ఈ స్వీట్స్ తీసుకెళ్ళి బయటపడే. సార్, నాదో చిన్న మాట సార్. ఏంటది? మనం అసలు మనిషిని వదిలేసి మీ అన్నయ్య గారి పిల్లల కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నామని నా అనుమానం సార్. అసలు మనిషి అంటే అదే ఆ చిట్టమ్మ సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఆ చిట్టమ్మకి నా మనవరాల గురించి ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉందమ్మా. అలానే అంత గట్టిగా ఎలా చెప్పగలవు? అదే, నాకు మొదటి నుంచి చిట్టమ్మ మీద అనుమానం ఉంది సార్. తన మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే ఎన్నిసార్లు వాళ్ళ అమ్మని నాన్నను చూపించమని అడిగినా ఒక్కసారి కూడా వాళ్ళ చూపించలేదు. నా అనుమానం ప్రకారం మనం వెతుకుతున్న కోకిలమ్మ కుటుంబరావులు చిట్టమ్మ వాళ్ళ అమ్మ నాన్నలని నాకు అనుమానంగా ఉంది సార్. నోర్మయ్, ఒక్క నిమిషం వీరనారాయణ. వాడి మాటలు విన్నాక ఎందుకో నాకు కూడా చిట్టం మీద అనుమానం వస్తోంది. మా వీడంటే బుర్ర లేకుండా మాట్లాడాడు. నువ్వు కూడా ఏంటి? మా ఆలోచనలు కూడా తప్పై ఉండొచ్చు వీరనారాయణ. కానీ మేం చెప్పేది ఒక్క నిమిషం విను. మనం ఎన్నిసార్లు ఆ చిట్టమ్మని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపించమని అడిగినా
ఒక్కసారైనా చూపించలేదు. పైగా ఒకసారేమో వాళ్ళ అమ్మా నాన్నల మొహం మీద పిండి పూసి చూపించింది. ఇంకోసారేమో ఆవిరి పడుతున్నారని దుప్పటి కప్పి చూపించింది. ఒక్కసారి మీ అమ్మ నాన్నలకు థ్యాంక్స్ చెప్పొస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు నేను మీ ఇంటికి మీ అన్న కూతురులాగా నాటకం ఆడడానికి వస్తానంటే ఇల్లు ఒప్పుకోకపోవచ్చు. మరోసారేమో కాశీకి వెళ్లారని అబద్ధం చెప్పింది. మీ అమ్మా నాన్న చుట్టాలింటికి వెళ్లారన్నావు, ఎప్పుడొస్తారమ్మా? వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్న అట్నుంచటే కాశీకి వెళ్ళారంట. దీన్ని బట్టి ఆలోచిస్తే ఒకటే, ఆ చిట్టమ్మ నిజమైనా చెప్పుండాలి, లేదా వాళ్ళ అమ్మా నాన్నల్ని మనకు చూపించడం ఇష్టం లేకుండానైనా అలా అబద్ధం చెప్పుండాలి. ఎస్, నువ్వు చెప్పాక నాకు కూడా అనుమానం కలుగుతుందమ్మా. చిట్టెమ్మకి వాళ్ళ అమ్మా నాన్నల్ని మనకి చూపించడం ఇష్టం లేకుండా ఇలా చేసింది. అవునరా, అందుకే వెంటనే ఆ చిట్టమ్మని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపించమని అడుగుదాం. అప్పుడు గాని మన అనుమానం తీరదు. ఓకే అమ్మా, కాకపోతే నిజంగా గనక చిట్టెమ్మ ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురైతే మనం అడిగితే మాత్రం వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపిస్తుందా? మళ్ళీ ఏదో కథ చెప్పొచ్చుగా. నిజమేరా, అందుకు నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటమ్మా అది? మంచిగా తనకెలాంటి అనుమానం రాకుండా మన ఇంటికి పిలుద్దాం. ఆ తర్వాత తన ఫోన్లో నుంచి వాళ్ళ అమ్మ నెంబరో వాళ్ళ నాన్న నెంబరో తీసుకుందాం. ఆ తర్వాత తనకి తెలియకుండా నేరుగా వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసేద్దాం. ఏదో ఒక అబద్ధం చెప్పి వాళ్ళని మన దగ్గరికి రప్పిస్తాం, లేదా వాళ్ళనెళ్ళి మనం కలుస్తాం. దాంతో మన అనుమానం తీరిపోతుంది. వాళ్ళు నిజంగా మనం అనుమానించినట్టుగా కుటుంబరావో కోకిలమో కాకపోతే మనం వదిలేద్దాం. మన అనుమానం నిజమే అయితే తర్వాత ఏం చెయ్యాలో నాకన్నా నీకే బాగా తెలుసు. సూపర్ అమ్మా, నీ ఐడియా అద్భుతంగా ఉంది. ఇప్పుడే చిట్టెమ్మకి ఫోన్ చేస్తాను, వెంటనే ఇంటికి రప్పిస్తాను. అబ్బాబాబాబాబా, ఆకలేస్తుంది చిటి. నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను. త్వరగా పెట్టు. ఒక్క 5 నిమిషాలు ఆగు బావా, వంట అయిపోతుందిగా. నేను ఆకలి అన్నది ఈ ఆకలి కాదు. మరి ఆకలి ఆకలంట ఈ ఆకలి. ఏమైంది ఇప్పుడు? అబ్బా, సంత దొరికితే చాలు సరసానికి రెడీ అయిపోతాం. మరి మనది సరసాలాడుకునే వయసే కదా. కాకపోతే మా నాన్న కంట ఆపరేషన్ అవ్వాలి, మా అమ్మకి మాట రావాలని కండిషన్లు పెట్టి ఈ సరసాలన్నిటికీ బ్రేక్ వేసేసావు. లేదంటేనా ఈ పాటికి నీతో వాంతులు చేయించుండేవాడిని. అలాగా? నీకు వాంతులే కావాలంటే రోజుకొక 10 సార్లు చేసుకోనా? వాంతులంటే నువ్వు చేసుకునేవి కావు, మరి నీతో కాపురం చేసి నేను చేయించే వాంతులు. సిగ్గులేని జన్మ అని ఇలా ముచ్చట్లు పెడుతూ ఉంటే ఆ కూర కాస్త మాడిపోతుంది. ఆ తర్వాత నా కోడలికి వంట చేయడం కూడా రాదని మీ అమ్మ ఊరంతా దండోరేసేస్తుంది. ఇంత రొమాంటిక్ మూడ్ లో కూడా మా అమ్మ మ్యాటర్ ఎందుకు? అయినా మీ కోడళ్ళకి అత్తని దప్పడం తప్ప వేరే పనే ఉండదా? అబ్బో, అమ్మని ఒక్క మాట అనగానే కొడుకు గారికి తెగ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? మరి ఎంతైనా మా అమ్మ కొడుకుని కాదా ఏంటి? నిజమే, పెళ్ళాలు ఎంత బాగా చేసి పెట్టినా చివరికి మీకు మీ అమ్మలే గొప్ప అవుతారు. అమ్మ మీద చిన్న మాట కూడా పన్నివ్వరుగా.